చారు ఎక్కడ ఉంటే ఆరోగ్యమే అక్కడ ఉంటుంది. చారు ఇదేంటి ఇల్లంతా ఖాళీగా ఉంది. కొంపదీసి వీళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేశారా? అయితే పోయినసారిలా కాకుండా ఈసారి చాలా తెలివిగా ఉండరావాలి. అమ్మగారు ఏంటి అలా అరుస్తున్నావు? మీరు పోయారనుకున్నాను అమ్మగారు. అదే వెళ్ళిపోయారేమో అనుకున్నాను. ఈరోజు సండే కదా చారు, ఎక్కడికి పోతాం? అమ్మయ్య వినలేదు, బతికిపోయాను. అయినా నువ్వేంటి మేము లేవక ముందే వచ్చేసావు? మీరేదో కోడి అనక ముందే లేచినట్టు భలే మాట్లాడుతున్నారు అమ్మగారు. 12 అయినా పళ్ళు తోమలేదంటే మిమ్మల్ని ఏమనాలి? చారు వచ్చావా? ఓ మంచి కాఫీ తీసుకురా. ఈ టైంకి ఎవరైనా కడుపుకి అన్నం తింటారా గారు? సంజ లేకపోతే ఏంటి సార్, టైం చూడండి ఎంత అయిందో. మధ్యాహ్నం అయిపోయిందా? సారీ సండే కదా, కొంచెం డీప్ స్లీప్ వేస్తా. బాగా ఆకలేస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసుండగా అది తెచ్చి. మనం వచ్చింది ఇప్పుడు అని తెలిస్తే ఎన్ని బూతులు తిడతారు. ఇంతకీ ఏం చేసావు? అది అమ్మగారు, మీరు బెడ్ నుంచి లేవకముందే నేను బ్రేక్ఫాస్ట్ అట్ట చేస్తా అమ్మగారు. నేను పొద్దునెప్పుడో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తే అది ఇప్పుడు కల్లా చల్లారిపోయేది. అది తిని మీరు అల్లాడిపోయేవాళ్ళు. అది కూడా కరెక్టే, కానీ ఈ పాటికి లంచ్ అయినా స్టార్ట్ చేసి ఉండాలి కదా. అది మీరు ఇప్పుడు అలా లేవరనుకున్నాను అమ్మగారు. మేమేం కోమాలోకి పోలేదే. అలాగే వదిలిస్తే నిద్రలోనే పైకి పంపించేలా ఉంది. నేను పంపించేదే ఉందిలేండి సార్. హైదరాబాద్ లో సగం మంది నిద్రలోనే పోతున్నారు, ఇంకో సగం మంది నిద్ర లేకపోతున్నారు, ఇంకొంతమంది నిద్రలో మునిగిపోయి తిండి టైంకి తినకపోతున్నారు. అందులో మీరే రకం, మీకే తెలియాలి. నువ్వు ఇలా చెప్పి చెప్పి భయపెట్టి చంపేలా ఉన్నావు చారు. సోదాపి లంచ్ ప్రిపేర్ చెప్పు. ఇలా ఏది పడితే అది తినే అందరు షెడ్డుకు పోతున్నారు. అలా అని చెప్పి తినకుండా ఉండలేం కదా చారు. సరే ఏం చేయాలో చెప్పండి. అద్దె వచ్చి అమ్మగారు, సార్కి బ్రెయిన్ లో బెల్లం తగ్గిపోయినట్టుంది. సంజ ఏదో అంటుంది. శరీరం అనుకుంటా. అంటే అది బ్రెయిన్ లో ఉంటుందా? అది బ్రెయిన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుందిలేండి సార్. లేకపోతే ఏంటి సార్, ఒక పక్కన పెట్ట మధ్యాహ్నం అవుతుంటే దోశ అంటున్నారు. ఇదిగో చారు, మేము చెప్పింది చేస్తేనే నీకు జీతం ఇచ్చేది. ఇదిగో నువ్వు ఎక్స్ట్రా కౌంట్లు వేసావా, నీ శాలరీ ఎక్స్ట్రా కట్ చేస్తా. ఈ రాజుగారు రాను రాను రాబద్దులాగా తయారవుతున్నారు. నా జీతమే కట్ చేస్తారా? చెప్తా మీ పని. ఆకలేస్తుంది. ఏమైంది రాజు, ఇంకా ఫుడ్ అవ్వలేదా? ఏమైందా, నువ్వే వెళ్ళి చూడు. చారు ఏంటి ఇంక వంట అవ్వలేదా? ఇట నా ముఖం చూస్తుంటే వంట అయిద్దా? పోనీ హెల్ప్ ఏమైనా చేయమంటావా? ఎందుకు? నా జీతానికి జీవితానికి బొక్క పెట్టడానికా? ఏం అక్కర్లేదు, నా పని నన్ను చేసుకుని చాలు. ఏంటి రాజు అంత ఫ్రస్ట్రేటెడ్గా ఉంది? వర్క్ ప్రెజర్ ఏమో. దానికదే పని చెప్పుకుని దానికదే ప్రెజర్ పెట్టుకుని మన మీద అరుస్తుందేంటి? స్మెల్ అదిరిపింది. ఇదేంటిది పచ్చగా ఉంది? ఓహో, పుదీనా చట్నీ లేదా కొత్తిమీర చట్నీ అయ్యి ఉంటది. మునగాకు చట్నీ. ఏంటమ్మా? మునగాకు చట్నీ అమ్మగారు. మునగ చెట్టు ఆకులతో చేసా, మంచిగా ఉంటది. ఏ ఇంకే ఆకు దొరకలేదా నీకు? ఏంటమ్మా మీరు, ఇందులో ఎన్ని బెనిఫిట్లు ఉంటాయో తెలుసా? విటమిన్లు, మినరల్లు, ఒంటికి చాలా బలం. ఇదేంటి చారు, కాకరకాయ ముక్కల కోసం కూరన్న మర్చిపోయావా? కాదు సార్, కాకరకాయ చిప్స్. చిప్ ఏమైనా దుబ్బిందా? చిప్స్ ఎవరైనా ఆయిల్లో వేపుతారు, ఇలా పచ్చిగా వదిలేరు. ఆయిల్ మాట ఎత్తకండి సార్, నా బాడీ బాయిల్ అయిపోద్ది. మొన్న నా మాయదారు మొగుడు మందు కొడుతూ చికెన్ ఫ్రై చేయమన్నాడు. అవి చేస్తుంటే బాండీ తగిలి చేతి మీద ఆయిల్ పడ్డది. అంతే, నా చేతులు బొబ్బట్లు అయ్యాయి. అప్పటి నుంచి ఆయిల్ బ్యాన్ చేద్దామని డిసైడ్ అయినా. చారు, వంట చేసినప్పుడు అలాంటివి సహజించారు. జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి డెసిషన్ తీసుకోకూడదు. అయినా ఆ ఇంట్లో జరిగిన దానికి ఈ ఇంట్లో రివెంజ్ తీర్చుకుంటే ఎలా చారు? అమ్మగారు ఏమన్నారు? రివెంజా? పొట్ట నింపే కొంపకి కుంపడి పెట్టే రకం కాదమ్మగారు నేను. నాకు పైసలు ఇచ్చే పెద్ద మనుషులు సార్ మీరు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, అందుకే వేడి కూడా చేయకుండా తీసుకొచ్చిన వంటలు ఇవి. తింటే మీకు వంట పడుతుంది అనుకున్నాను గానీ
తినకుండానే నా కంటతడి పెట్టిస్తారు అనుకోలేదు అమ్మగారు. థ్యాంక్స్ అమ్మగారు, చాలా థ్యాంక్స్. చారు నువ్వు ఆపు, తింటాంలే నీ వంట. తింటారా? పట్టండి. ఆ, చారు 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 చారు, ఆ? కాకరకాయ మాత్రం వద్దు. అయితే సజ్జల పప్పు ఏమంటారా? ఆ? సజ్జల పప్పు అంటే బర్రెలకు తౌడులో కలుపుతారు అదేనా? అవును సార్, అదే. బర్రెలు పుష్టిగా ఉండాలంటే అదేగా మెయిన్. సరే చారు, బర్రెలకు పెట్టే ఫుడ్ తీసుకొచ్చి హెల్దీ అంటావా? అది తిని మేం పోతే పొట్టుకూటి కోసం. ఊరికే పట్టకొడి పెండకొడి అని చెప్తా. అవును సార్, సజ్జల పిండాల్లో కూడా పెడతారు. చూసారా, మన ఆచారాల్లో పలహారాల్లో కూడా పెడుతున్నారంటే సజ్జలు ఎంత హెల్దీయో. చూసావా రాజు, మనం బతుకుండగానే మనకు పిండం పెట్టేస్తుంది. ఇలా పిండాలకి తద్దినాలకి పెట్టేవి కాకుండా ఇంకేం వెరైటీస్ లేవా? ప్రోటీన్ జ్యూస్ తీసుకొస్తా ఉండండి. ప్రోటీన్ జ్యూస్ అంటే మినిమం తీయగా ఉంటది. ఏంటిది? అల్లం జ్యూస్. చారు, నువ్వు తెచ్చే ఈ అల్లం జ్యూస్ ఎలా షేక్ అయిపోతుందో చూడు. అవును, చాలా ప్రోటీన్లు ఉన్నాయి ఇందులో. తాగండి అమ్మగారు. వద్దే ప్లీజే. వద్దంటే వంగబెట్టి గుద్దుతా. అమ్మకన్నా కొడతావు నువ్వు, అమ్మకన్నా కొడతావు నువ్వు. నాకు అంత అర్థమైంది. ఇక్కడి నుంచి కూర్చొని సైలెంట్ గా ఉంటా. సంజయ్, మన చారే కదా, ఏదో ప్రాంప్ట్ చుట్టొద్దులే. ఇదిగో తాగేసి. ప్రేమ లేదు, దోమ లేదు. పోయినసారి ఒకటి జ్వరం వచ్చి పడిపోతే హాస్పిటల్కి పోతా అన్నారు. అదే హాస్పిటల్కి పోయినట్టయితే డబ్బులన్నీ ఆడదగలు పెట్టేవాళ్ళు. నేను సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా నెల జీతానికి కూడా బొక్కబడేది. అంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి పావలాలో నా జీతం ముడిపడి ఉంది. మిమ్మల్ని వదులుతానా సార్? అసలుకే అడ్డమైన గడ్డి తిని అడ్డం పడిపోతున్నారు. ఇక నుంచి రోజుకో చిట్కాతో చక్కటి భోజనం.